రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది అని అయినా విద్యాశాఖ మంత్రిని ఇంకెప్పుడు నియమిస్తారు అని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ కుమార్ ప్రశ్నించారు. ఏండ్లు గడుస్తున్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు అని, అది దౌర్భాగ్య స్థితిలో ఉంది అని రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉంది అని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవ్వకుండా చూసుకోవడంలో సర్కార్ విఫలమైంది అని విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీవీ టవర్ చౌరస్తాలో మనం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా యావత్ ప్రజానికానికి పిలుపునిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలను, దళితులకు జరుగుతున్న ఇబ్బందులను, దళితులకు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని గడుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దళిత మినిస్టర్ నియకపోవడం, విద్యాశాఖ మినిస్టర్ నియకపోవడం వల్ల యావత్తు ప్రజానికానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించండి. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. మేము లేని పక్షంలో మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఏ ఎలక్షన్లకు పోతుంది కూడా మీరు వెనకాడుతున్నారు. ఈరోజు స్థానిక ఎలక్షన్లైనా, మున్సిపాలిటీ ఎలక్షన్లైనా, ఇంకా ఏ రకమైన ఎలక్షన్లైనా మీరు ముందుకు రావడం లేదంటే ప్రధాన కారణం మీరు చిత్తశుద్ధితో మీరు ఇక్కడ పరిపాలన చేస్తలేరు. చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టండి. 2 సంవత్సరాలు గడుస్తుంది. గత ప్రభుత్వంలో ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా 2 సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను పెట్టకుండా ఉండలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు అంటున్నారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, మాకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు. మేము అగౌరవపరిచే విధంగా, అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ లేదు. మేము నీతి నిజాయితీగా, మేము 100% ధర్మంగా మాకు దళితులకు జరుగుతున్న అన్యాయాలను మేము నిక్కచ్చగా అడుగుతున్నాం. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వండి. 5,000 పైచిలకు ఫైళ్ళు ఆగిపోయినాయి 2 సంవత్సరాల నుంచి.